అందరికీ నమస్కారం. రాత కోత వాత కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు వివిధ ప్రధాన పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కథనాలు పరిశీలిద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి పత్రిక. ఆంధ్రజ్యోతిలో ఈరోజు వచ్చినటువంటి రాతల్లో నెక్స్ట్ సిజేఐ ఎవరు అన్న దాని మీద ప్రక్రియ మొదలైంది. అందుకు తగ్గట్టుగా సీనియర్ జస్టిస్ సూర్యకాంత్ని ప్రస్తుతం గవాయ్ తర్వాత సీనియర్ కాబట్టి ఆయనకే ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది అనేటువంటి కథనం రాశారు. వచ్చే నెల 23న జస్టిస్ గవాయ్ పదవీ విరమణ వారసుడి పేరు సూచించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ. సహజంగానే ఎవరైనా ఒక చీఫ్ జస్టిస్ తన పదవీ కాలం ముగుస్తుందనగా ఒక నెల గడువు ఉండగానే కేంద్రానికి లేఖ రాస్తారు, కొత్త సీజేను ఎంపిక చేస్తారు. ఆ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. జస్టిస్ సూర్యకాంత్ 2027 ఫిబ్రవరి వరకు ఆయన ఆ హోదాలో కొనసాగే అవకాశం ఉంటుంది. ఆయన పేరే దాదాపు కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఆ తర్వాత రెండు రకాల వార్తలు. మళ్ళీ ఆస్ట్రేలియాలో లోకేష్ పర్యటన సంబంధించి, యూఏఈలో చంద్రబాబు పర్యటన సంబంధించి రెండు బ్యానర్ ఐటమ్స్గా ఇక్కడ మనం చూడొచ్చు. క్వాంటమ్ రీసెర్చ్లో భాగస్వాములు అవ్వండి, యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్కు లోకేష్ అభ్యర్థన. అది సంబంధించి మా రాష్ట్రానికి రండి, గ్రీన్ ఎనర్జీలో ఎన్నెన్నో అవకాశాలు, భారీగా పెట్టుబడులు పెట్టండి, యూఏఈ పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు ఆహ్వానం, బ్యాటరీ స్టోరేజ్ సూపర్ కెపాసిటర్స్ తయారీలో పెట్టుబడులకు అపెక్స్ ఆసక్తి అన్నట్టుగా ఈ కథనం రాశారు. ఈ రెండిటితో పాటుగా మూడోది జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి గూగుల్ డేటా సెంటర్ మీద, ఉద్యోగుల డిఏ విషయంలో, రాష్ట్ర ప్రభుత్వ పిల్లి మొగ్గల గురించి, ఇక కల్తీ మద్యం విషయంలో, ఇలా అనేక అంశాల మీద ఆయన చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. దానికి సంబంధించినటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో ఏం మాట్లాడారు అన్న వార్త మాత్రం కాకుండా, జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటల్లో ఎక్కడైనా నచ్చనటువంటివి, గిట్టనటువంటివి, కౌంటర్ వేయాల్సినటువంటి వాటిని ఎంచుకుని కౌంటర్ ఇచ్చే ప్రయత్నం మాత్రం ఆంధ్రజ్యోతి రాసింది. ఈనాడు ఆంధ్రజ్యోతి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ వార్త కాదు, ప్రెస్ మీట్కి కౌంటర్ రాసే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఇవేం పిల్లి మొగ్గలు, గూగుల్ హబ్పై మొన్నటి దాకా విషం, వేస్ట్, గొడౌన్, కాలుష్యం అంటూ ప్రచారం, 10 రోజులుగా అదే పనిగా బురదజల్లుడు, జగన్ రోత మీడియాలో చర్చల పరంపర, నేడు గూగుల్ను స్వాగతిస్తూ జగన్ ప్రకటన. జగన్మోహన్ రెడ్డి తన అనుకూల సొంత మీడియా సంస్థల్లో చేసినటువంటి ప్రచారాన్ని కోట్ చేస్తూ ఆంధ్రజ్యోతి రాసింది. ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది, ఇదే ఆంధ్రజ్యోతి అదే డేటా సెంటర్ అదానీ సంస్థ నిర్మిస్తున్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి హయాంలో శంకుస్థాపన జరిగి భూములు కేటాయించి అదంతా చేస్తున్నప్పుడు ఆంధ్రజ్యోతి కూడా అదానీ డేటా సెంటర్ మీద చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేసింది. ఈనాడు ఆంధ్రజ్యోతి కలిసి అదానీ ప్రదేశ్గా మార్చేస్తారా అన్నట్టు కూడా ఆరోపణ గుప్పించాయి. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో అదానీ పెట్టుబడులు పెడితే, డేటా సెంటర్ పెడితే అది అదానీ ప్రదేశ్ అయిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గద్దె దిగేసిన తర్వాత చంద్రబాబు హయాంలో అదే గూగుల్తో ఒప్పందం కుదుర్చుకుని అదానీ డేటా సెంటర్ నిర్మిస్తుంటే ఇది రాష్ట్రానికి దిక్సూచిగా మారింది. ఇది ఆంధ్రజ్యోతి ద్వంద్వనీతి. జగన్మోహన్ రెడ్డి మీడియా సంస్థ ఏమీ తక్కువ తెలియదు. వాళ్ళు కూడా ఈ డేటా సెంటర్ విషయంలో అనేక రకాలుగా ప్రచారాలు, పుంకాలుగా కథనాలు ఇచ్చారు. ఈ డేటా సెంటర్ వల్ల అనేక రకాలుగా చేటు జరుగుతుందని, అనేక సమస్యలు రాబోతున్నాయని, డేటా సెంటర్ వల్ల అసలు ప్రయోజనమే లేదని, ఇట్లా రకరకాల వార్తలు ఇచ్చారు. కానీ దానికి ముందు ఆంధ్రజ్యోతి చేసినటువంటి రాతలో ఆ పిల్లి మొగ్గల కథలేంటి అది కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఆంధ్రజ్యోతి పిల్లి మొగ్గలేసింది, ఇప్పుడు సాక్షి జగన్మోహన్ రెడ్డి సొంత పత్రిక కూడా పిల్లి మొగ్గలేస్తుంది. కానీ ఆంధ్రజ్యోతి మాత్రం ఏదో జగన్మోహన్ రెడ్డి పత్రికలే వైఎస్ఆర్సీపీఏ పిల్లి మొగ్గలేసినట్టుగా చెబుతూ తాము చేసినటువంటి విన్యాసాలని కప్పిపుచ్చుకోవాలని చూస్తుంది. ఇక వేడని వాన, తప్పిన వాయుగుండం, దక్షిణ కోస్తాలో తీరం దాటిన అల్పపీడనం, రాష్ట్రంలో విస్తారంగా వానలు, నెల్లూరు జిల్లాలో వాగులో కొట్టుకుపోయి వ్యక్తి మృతి, నేడు మరో అల్పపీడనం వాయుగుండంగా మారే ఛాన్స్, 29 వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు, ఐఎండి ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్ రూమ్ల ఏర్పాటు. వాస్తవానికి మొన్నటి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనమే వాయుగుండంగా మారుతుంది, తుఫానుగా కూడా పరిణమించవచ్చు అనే అంచనాలు వేశారు. కానీ అది అనూహ్యంగా అల్పపీడనంగానే తీరం దాటేసింది, బలహీనపడింది. ఇప్పుడు మరొక అల్పపీడనం ఏర్పడింది, ఇది వాయుగుండంగా మారచ్చు అంటూ మళ్ళీ అంచనా వేస్తున్నారు. చాలా తీవ్రమైనటువంటి వర్షాలు అయితే కురిశాయి. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో చాలా భారీ స్థాయిలో వర్షాలు కురవడంతో 2 రోజుల పాటు జనజీవనం స్తంభించిపోయే పరిస్థితి వచ్చింది.
ఇక అమరావతికి మరొక 1750 కోట్లు డిసెంబర్ నాటికి ప్రపంచ బ్యాంక్ విడుదల. ఇప్పటికే మొదటి విడతగా 1800 కోట్లు ఇచ్చారు. మొత్తం 3500 కోట్ల రూపాయలు ఈ ఏడాది చివరి నాటికి రాబోతున్నట్టు. అంటే ఇది అప్పులు, ప్రపంచ బ్యాంక్ అప్పులు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు చెప్పినటువంటి రీతిలో అమరావతి పనులు చేస్తుంటే విడతల వారీగా నిధులు ఇస్తారు. మొదటి విడత ఇచ్చారు, ఇప్పుడు రెండో విడత నిధులు ఇచ్చేదానికోసం ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. ఇది మొత్తంగా 3500 కోట్ల అప్పులు ఇప్పుడు రాబోతోంది. స్వయం సహాయంలో ఏపీ ఫస్ట్. మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వడంలో అగ్రస్థానం. దేశంలోనే అత్యధికంగా 34 లక్షల కోట్ల రూపాయల పంపిణీ. 2-3 స్థానాల్లో ఉత్తరప్రదేశ్, బీహార్. ఇక రష్యా చమురుపై ఆంక్షల మంటలు. రాస్నెఫ్ట్, లుకోయిల్పై అమెరికా ఆంక్షలు. వాటి నుంచి చమురుకునే విదేశీ సంస్థలపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరిక. రష్యా సహజ వాయువు దిగుమతులు, చమురు రవాణా నౌకలపై EU ఆంక్షలు. ఏడాది చివరికల్లా రష్యా చమురు కొనుగోళ్లను భారత్ ఆపేస్తుంది ట్రంప్. నిన్న మనం మాట్లాడుకున్నాం, ట్రంప్ గవర్నమెంట్ టారిఫ్ తగ్గిస్తుంది ఇండియన్ గవర్నమెంట్ మీద, ఇండియన్ ప్రొడక్ట్స్ మీద. అంటే దానికి కారణం ఎక్కడో మోడీ గవర్నమెంట్ రాజీ పడింది, అమెరికా కండిషన్స్కి ఒప్పుకుంది, అమెరికా షరతులకు అంగీకరించిన తర్వాత ఇప్పుడు టారిఫ్ తగ్గించే ప్రయత్నం, H1B వీసాల మీద ఉన్నటువంటి ఆంక్షల్ని తొలగించే ప్రయత్నం, ఇవన్నీ జరుగుతున్నాయి అని మనం మాట్లాడుకున్నాం. సరిగ్గా అదే జరుగుతుంది. అయితే దీన్ని ఏదో అమెరికా ఆంక్షలు పెట్టేస్తుంది, EU ఆ నౌకల మీద అడ్డుకునే ప్రయత్నాలు చేస్తుంది. ఇలాంటి రకాల కథనాలు మన దగ్గర వస్తున్నాయి. వాస్తవానికి ఇవేమీ కాదు. అమెరికన్ గవర్నమెంట్తో ఇండియా గవర్నమెంట్ ఒప్పందం కుదుర్చుకుంది. రష్యా నుంచి చౌక చమురు దిగుమతుల్ని నిలిపేస్తామని అంగీకరించింది. అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గింది. అమెరికా చెప్పినట్టు చేసేదానికి నిర్ణయం తీసుకుంది. దాంతో ఇప్పుడు అమెరికా టారిఫ్లు తగ్గిస్తుంది. టారిఫ్లు తగ్గించడానికి అసలు కారణాన్ని ఇలా మసిపూసి మతలబు పెట్టి ఇట్లా చెప్పే రీతిలో మన మీడియా సంస్థలు ఉన్నాయి. ఇది ప్రభుత్వ వాదన. వాస్తవానికి అమెరికా ఆంక్షలు ఈరోజు కొత్త కాదు. యుక్రెయిన్ మీద రష్యా దాడి చేసినాడే అమెరికా ఆంక్షలు పెట్టింది. EU అనేక రకాల ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసింది. అయినా సరే రష్యా నుంచి దాదాపు 2 ఏళ్ల పాటు ఇండియన్ గవర్నమెంట్ చౌక ఆయిల్ కొనుగోలు చేసింది. చౌకగా ఆయిల్ కొనుగోలు చేయడం వల్ల ఇండియాలో పెట్రోల్ ధరలు పెరగకుండా నియంత్రించగలిగింది. కానీ ఇప్పుడు రష్యా నుంచి ఆ చౌక చమురు కొనుగోలు చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ నిరాకరించబోతుంది. అంటే ఎన్నాళ్ళుగా రష్యాతో స్నేహం చేసిన ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడు రష్యాను చెయ్యి వదిలేస్తుంది, రష్యాతో స్నేహాన్ని వదిలించుకుంటుంది. అనేది పూర్తిగా వదిలేస్తున్నట్టని కాదు. ఈ చమురు కొనుగోళ్ల విషయంలో రష్యా మాట కాదని అమెరికా మాట వినేదానికి పూనుకుంటుంది. ఇప్పుడు ఇండియాలో మళ్ళీ వచ్చే 4-5 నెలల్లో మరోసారి పెట్రోల్ ధరలు పెరిగినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. మనిషిని బట్టే మందు వేయాలి. జబ్బును బట్టి అందరికీ ఒకే ఔషధం సరికాదని మా పరిశోధనలో తేలింది. జన్యుక్రమం, శరీర తత్వానికి అనుగుణంగా వేరువేరు మందులు. అందుకే వీలు కల్పించేలా ఫార్మోకోజెనిమిక్స్ టెస్ట్ AIGలో 5000కే లభ్యం. ఈ రిపోర్టుతో జీవితాంతం ఖచ్చితమైన వైద్యం. డాక్టర్ నాగేశ్వర్ వెల్లడి. పాపం పండింది. చెరువులోకి దూకి అత్యాచార నిందితుడి మృతి. బహిర్భూమి కోసం వాహనం ఆపి దూకేసిన నారాయణరావు. న్యాయాధికారి వద్దకు వెళ్తుండగా ఘటన. చెరువులో లభించిన మృతదేహం. చావడమే కరెక్ట్ అంటున్న కుటుంబ సభ్యులు. నిన్న తునిలో జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి కథనం. భారతీయులకు చెడ్డ పేరు వస్తుంది. అవగాహన రాహిత్యంతో అమెరికాలో అపఖ్యాతి. వీధుల్లో ఉత్సవాలు, లౌడ్ స్పీకర్లు, బాణసంచా ప్రమాదకరం. థియేటర్లో పాలాభిషేకాలు, ఈలలు, డ్యాన్సులు వంటి చేష్టలతో మనపై అమెరికన్ల చిన్నచూపు. డాలస్లో అవగాహన సదస్సులో వక్తలు. H1B పై $1,00,000 ఫీజు వద్దు. చట్టసభల్లో సభ్యుల బృందం లేక. ఇండియాలో జరిగేటువంటి అనేక రకాల వ్యవహారాలన్నీ అమెరికాలో రిపీట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరినే హీరో, నచ్చిన హీరో సినిమా రిలీజ్ అయితే ఆ థియేటర్లో చేసేటువంటి బీభత్సం అంతా ఇంత కాదు. ఇక్కడి నుంచి పట్టుకెళ్ళినటువంటి ఆ దుస్సంస్కృతిని అమెరికాలో పునరావృతం చేస్తున్నారు. దాంతో అమెరికాలో చిన్న చూపు ఏర్పడుతుంది. వివేక హత్య కేసు నిందితులకు CBI కోర్టు నోటీసులు. తదుపరి దర్యాప్తుపై అభిప్రాయాలు చెప్పాలని ఆదేశం. డిసెంబర్ 10 నుంచి టెట్ షెడ్యూల్ విడుదల. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ. డిసెంబర్ 3 నుంచి ఆల్ టికెట్ల డౌన్లోడ్. జనవరి 19న ఫలితాలు. నేడు నోటిఫికేషన్ ఇవ్వనున్న పాఠశాల విద్యాశాఖ. ఆంధ్రప్రదేశ్లో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు కూడా టెట్ నిర్వహించబోతున్నారు. బాధ్యత లేకుండా ప్రవర్తిస్తారా? NTR జిల్లా TDP నేతలపై CM ఆగ్రహం. తిరువూరులో రచ్చ. MP కేశినేని చిన్ని వర్సెస్ MLA కులికిపూడి.
తీరం దాటేసేలా ఉంది. చాలా తీవ్రమైనటువంటి తుఫానుగా పరిణమిస్తుంది. తిరువూరులో తెలుగుదేశం పార్టీ 20 ఏళ్ల తర్వాత గెలిచిన ఏడాది నుంచే వివాదాలు మొదలయ్యాయి. 6 నెలలుగా అక్కడ చాలా పీక్ లెవెల్కి వెళ్ళింది. ఎమ్మెల్యే మీద కేసినేని చిన్ని అనుచరులు చేసినటువంటి అభియోగాలు, ఫిర్యాదులు, వివాదాలు అన్నీ ఇన్ని కావు. ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకునేటంత వరకు టీడీపీ అధిష్టానం వెళ్ళింది, కానీ అనూహ్యంగా వెనక్కి తగ్గింది. అయినా సరే అక్కడ గొడవలు చల్లారలేదు, చాలా తీవ్రస్థాయికి చేరే. ఎంత దాకా అంటే ఎంపీ కేసినేని చిన్నికి కొలికిపూడి శ్రీనివాసరావు ఎమ్మెల్యే టికెట్ కోసం పంపించినటువంటి డబ్బుల ఆ ట్రాన్సాక్షన్ బ్యాంక్ అకౌంట్ డేటా బయట పెట్టేటంత వరకు వచ్చేసింది. అంటే కేసినేని చిన్ని ఎమ్మెల్యే టికెట్ కోసం కొలికిపూడి శ్రీనివాసరావు మీద డబ్బులు వసూలు చేశారు. అది కొలికిపూడి ఎమ్మెల్యే చెప్తున్నటువంటి మాట. అంటే ఎమ్మెల్యే టికెట్ కోసం ఆయన డబ్బులు ఇచ్చాను అని అంగీకరించారు. కానీ భారత చట్టాల ప్రకారంగా ఓట్ల కొనుగోలు, టికెట్ల కొనుగోళ్లు ఇవన్నీ చట్టరీత్యా నేరం. ఆయన ఎన్నిక చెల్లుబాటు కాకపోయినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. అయితే అంతవరకు ఫిర్యాదులు చేసేదెవరు, పట్టించుకునేదెవరు, ఇవన్నీ తర్వాత. కానీ మన చట్టం ప్రకారంగా అలా ఎమ్మెల్యే టికెట్లు కొనుగోలు అన్నది ఎన్నికల నిబంధనల రీత్యా నేరం. కాబట్టి ఆయన ఎన్నికల టికెట్ కొనుగోలు చేశాను అని చెప్పారు. ఆ అమ్మిందేమో కేసినేని చిన్ని. ఆ కేసినేని చిన్ని నారా లోకేష్ ఎంత చెప్తే అంత, నారా లోకేష్కి నేను ఎంత చెప్తే అంత అన్నట్టుగా చెలరేగిపోతున్నారు అని కొలికిపూడి శ్రీనివాసరావు ఆరోపిస్తున్నారు. అంటే నారా లోకేష్ ఆశీస్సులతో కేసినేని చిన్ని తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గంలో తన మాటే చెల్లుబాటు కావాలి అనే ప్రయత్నం చేయడంతో అక్కడ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావుకి స్వేచ్ఛ లేదు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొలికిపూడి శ్రీనివాసరావు చేసినటువంటి అభియోగాలు చూస్తే చాలా విస్మయకరంగా ఉంటాయి. ఏకంగా గంజాయి అక్రమ రవాణా చేసి గంజాయి అమ్మకాలు సాగిస్తున్నటువంటి వాళ్ళు కూడా కేసినేని చిన్ని మనుషులే. అంటే ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ నేతలు గంజాయి అక్రమ రవాణా నుంచి ఎన్నికల్లో టికెట్లు అమ్ముకోవడం వరకు, తమ పార్టీ పదవులు అమ్ముకోవడం వరకు ఏ విషయంలో కూడా మినహాయింపు లేకుండా భారీగా కోట్లు కొల్లగొట్టేసే, కాజేసే ప్రక్రియను యథేచ్ఛగా నడిపిస్తున్నారు. ఈ మాట చెప్తుంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే. ఎవరి మీద? తెలుగుదేశం పార్టీ ఎంపీ మీద. అంటే తెలుగుదేశం పార్టీ నేతలు ఎంతెంతగా రెచ్చిపోతున్నారో, ఏ రీతిన దందా నడిపిస్తున్నారో ఇవన్నీ ఒక ఉదాహరణలు అన్నట్టు. ఇక ఈరోజు మనం సాక్షి పత్రికలో చూస్తే సెమీఫైనల్లో భారత్ నిన్న క్రికెట్లో మహిళల జట్టు అద్భుతంగా రాణించింది. న్యూజిలాండ్ని కట్టడి చేసింది. న్యూజిలాండ్ని చిత్తు చేసి నేరుగా సెమీస్కి క్వాలిఫై అయింది. 4వ టీమ్గా సెమీస్కి వెళ్ళింది. ఇప్పుడు ఫైనల్స్లో ఆస్ట్రేలియా లేదా సెమీస్లో ఆస్ట్రేలియా లేదా సౌత్ ఆఫ్రికాతో ఆడాల్సి ఉంటుంది. సో అయితే ఇదే సమయంలో మెన్ టీము ఆస్ట్రేలియాలో అడ్లైడ్లో 2008 తర్వాత తొలిసారిగా అడ్లైడ్ గ్రౌండ్లో వన్డే మ్యాచ్ ఓటమి పాలైంది. 260 పరుగులు పైగా సాధించి నియంత్రించలేక ఆస్ట్రేలియా జట్టుని 8 వికెట్లు తీసిన తర్వాత విజయాన్ని అప్పగించింది. సిరీస్ కూడా కోల్పోయింది. గిల్ కెప్టెన్గా తన తొలి సిరీస్ని కోల్పోవలసిన పరిస్థితి వచ్చింది. ఇక సాక్షిలో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్కి సంబంధించినటువంటి కథనాలు 2 బ్యానర్ ఐటమ్గా వచ్చాయి. డేటా సెంటర్ క్రెడిట్ చౌర్యం, చంద్రబాబు పాలనా సామర్థ్యంలో వీక్, క్రెడిట్ చోరీలో పీక్, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజం. గూగుల్ డేటా సెంటర్ తమ ప్రభుత్వ హయాంలోనే, తమ కృషి వల్లే, కేంద్ర ప్రభుత్వం, సింగపూర్ గవర్నమెంట్, ఆదాని వంటి వాళ్ళ కృషి మూలంగా వచ్చింది. కానీ చంద్రబాబు తన వల్లే వచ్చిందని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆయన వల్ల వచ్చింది ఏమీ లేదు. గతంలో హైదరాబాద్లో కూడా ఆయన పాత్ర లేకపోయినా అంతా తానే అన్నట్టుగా మొత్తం క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం చేశారు. చంద్రబాబు విధానమే అట్టుంటుంది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి నిన్న చేసిన ఆరోపణ. వ్యవస్థీకృతంగా నకిలీ మద్యం మాఫియా, లిక్కర్ షాపులు, ఇల్లీగల్ పర్మిట్ రూమ్లు, బెల్ట్ షాపులు నడిపేది చంద్రబాబు మనుషులే. చాలా తీవ్రమైనటువంటి ఆరోపణ. ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యం అయితే యథేచ్ఛగా సాగుతుంది. ఆ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరిస్తుంది. తెలుగుదేశం పార్టీ నేతలే ఎక్కడికెక్కడ కుటీర పరిశ్రమల్లాగా ఆ ఇల్లీగల్ లిక్కర్ డిస్టిలరీస్ కూడా ఏర్పాటు చేసి, తయారు చేసి డెన్లో నిర్వహిస్తున్నటువంటి బాగోతాలు అనేక చోట్ల బట్టబయలయ్యాయి. నర్సీపట్నం నుంచి అమలాపురం, పాలకొల్లు, రేపల్లె, తంబళ్లపల్లి, ఇబ్రహీంపట్నం ఇలా రాష్ట్రం నలుమూలల ఇలాంటి డెన్స్ వెల్లడయ్యాయి. అంటే తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఏ రీతిన ఈ కల్తీ మద్యం మాఫియా నిర్వహిస్తుందో అనడానికి ఇది ఒక సాక్ష్యం అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఆరోపణ. ఈ ఫోటోని సాక్షి పత్రికలో గడిచిన 20 రోజుల్లో చూస్తే ఒక 1/2 డజన్ పైగా సార్లు వచ్చింది. ఈ పిక్ వేసినన్ని మార్లు సాక్షి పత్రికలో ఇంకే పిక్కు ప్రచురించి ఉండరు. అంతగా చంద్రబాబు నాయుడుతో తంబళ్లపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి, ఇప్పుడు ఈ కల్తీ మద్యం కేసులో A1గా ఉన్న జనార్దన్ రావు,
వీళ్ళు ఉన్నటువంటి ఫోటోని దాదాపు 6 సార్లు ఫస్ట్ పేజీలో ప్రింట్ చేశారు. చాలా విడ్డూరు. అత్యధిక సందర్భాల్లో సాక్షి ప్రింట్ చేసిన ఫోటోగా దాన్ని మనం చూడాల్సి ఉంటుంది. రైతుల్ని నిలువున ముంచేస్తారా, ఉద్యోగులను నడు రోడ్డుపై నిలబెట్టి వికృతానందం చేస్తారా అనేటువంటి కథనం కూడా ఇక్కడ వచ్చింది. నిండా ముంచిన వాన. ఇక ఏపీ టెట్ షెడ్యూల్ విడుదల, నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు. ఉద్యమించిన వైద్యులు. విజయవాడ మహాధర్నాలో డాక్టర్ల ఉగ్రరూపం. 3,000 కోట్లకు పైగా ఉన్న ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించి ఆసుపత్రులు ఆదుకోవాలని డిమాండ్. బిల్లులు అడిగితే ఆడిట్ పేరుతో వేధిస్తున్నారని ఆగ్రహం. ప్రాణదాతలపై ఎందుకింత చిన్న చూపు అని కూటమి ప్రభుత్వంపై మండిపాటు. ప్రైవేటు డాక్టర్లు రోడ్డెక్కి ఆందోళనకు దిగడం ఇదే తొలిసారి అంటున్న వైద్య వర్గాలు. ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకులు, డాక్టర్లు అందరూ నిన్న హోరున వాన కురుస్తున్న విజయవాడలో భారీ ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవలకు గాను ఇవ్వాల్సినటువంటి పెండింగ్ బిల్స్ చెల్లించకపోవడంతో దాదాపు 15 రోజులుగా సేవలన్నీ నిలిచిపోయాయి. సామాన్యుడికి ఇప్పుడు ఆరోగ్యశ్రీ అందుబాటులో లేదు. అయినా సరే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదు. ఆస్ట్రేలియాలో పెట్టుబడులు వస్తున్నాయి, యూఏఈలో భారీగా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తున్నాం. ఇలాంటి ఒక ప్రచార వ్యవహారాలతో పబ్బం గడుపుకునే ప్రయత్నమే తప్ప అసలు పేదల ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు హఠాత్తుగా ప్రమాదకరంగా మారితే అత్యవసరమైతే వాళ్ళని కాపాడేది ఎవరు అన్న దాని మీద కనీసం కూడా స్పృహ లేదు. ఇదొక ప్రైవేట్ ఆసుపత్రుల ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడం ఒక సమస్య అయితే, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పిహెచ్సి వైద్యులు 20 రోజుల పైగా సమ్మె చేస్తున్నారు. వాళ్ళ సమ్మె పరిష్కరించడంలో, వాళ్ళ సమ్మె విరమింపజేయడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. పేదలకు సంబంధించినటువంటి వైద్య సేవల విషయంలో ఇంత నిర్లక్ష్యం ఏ ప్రభుత్వంలోనూ మనం చూడం. ఇంతగా కనీసం పిహెచ్సి వైద్యులతో మాట్లాడి సమస్య పరిష్కరిద్దామని, ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోకుండా వాళ్ళని కొనసాగిద్దామని ఏ మాత్రం కూడా ఈ ప్రభుత్వానికి లేదు. 15-20 రోజులుగా ఆరోగ్యశ్రీ అటు పిహెచ్సి వైద్యుల సేవలు నిలిచిపోతే రాష్ట్రంలో పేదల ఆరోగ్య పరిస్థితి ఏంటి? ఆఖరికి పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో డెలివరీకి వెళ్ళినటువంటి మహిళలు కూడా ఆసుపత్రిలోనే ప్రాణాలు కోల్పోవలసిన పరిస్థితులు వస్తున్నాయి. నిన్న అమలాపురం ఆసుపత్రిలో రోగుల్ని చేర్చుకోవడానికే నిరాకరించేటంత వరకు వచ్చేస్తున్నాయి. మరి ఇట్టా పరిస్థితి ఉంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదంటే ఏమనాలా? ఇక బ్యాంక్ ఖాతాలకు 4 నామినీలు. ఇక నుంచి బ్యాంకులో అకౌంట్ తెరవాలన్నా, లేదంటే బ్యాంక్ అకౌంట్తో పాటుగా లాకర్ ఓపెన్ చేయాలన్నా వాటికి ఇక నుంచి నవంబర్ 1వ తారీఖు నుంచి 4 నామినీలని పెట్టుకుంటారు. తమ మరణానంతరం క్లెయిమ్ సమయంలో ఎవరికి ఎంత శాతం చెందాలో అందులోనే పేర్కొనవచ్చు. ఎందుకంటే ఇటీవల అన్క్లెయిమ్డ్ ఖాతాలు పెరిగిపోతున్నాయి. వాళ్ళు ఏదైనా కానీ అలాంటి ఖాతాలు బ్యాంకుల్లో పేరుకుపోతున్న దాని మీద ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఇక రష్యాపై ఆంక్షల కొరడా అన్నట్టుగా ఈ కథనం మనం చూడొచ్చు. ఇక డిసెంబర్ 10న టెట్ పర్యాటకలో రాష్ట్రానికి సహకరించండి అంటూ నారా లోకేష్ విజ్ఞప్తి. మా సీఎం అభ్యర్థి తేజస్వి. ఎట్టకేలకు బీహార్లో మహాగఠబంధన్ నేతల మధ్య ఇండీ కూటమిలో కొంత స్పష్టత వచ్చింది. తేజస్వి యాదవ్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. ఈ విషయంలో మరి ఎన్డీఏ ఏం చేస్తుందో ఇంకా స్పష్టత లేదు. యూపీఏ ఇండీ కూటమి మాత్రం ఒక అడుగు ముందుకేసింది, తేజస్వి యాదవ్ని సీఎంగా ప్రకటించింది. ఇది కూడా ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డికి కౌంటర్గానే ఈనాడు రాసింది. గూగుల్ డేటా సెంటర్ను వ్యతిరేకించట్లేదు, మద్దతు ఇస్తున్నాం. ఈ విషయంలో అదానీకి వైకాపాకు క్రెడిట్ ఇవ్వాలి. మా హయాంలో వచ్చిన అదానీ డేటా కేంద్రానికి కొనసాగింపే ఈ మెయిల్ అన్నట్టుగా ఈయన రాసినటువంటి ప్రెస్ మీట్ సంబంధించినటువంటి కథనాన్ని ఈనాడు ప్రధాన పత్రికలో ప్రచురించింది. వాస్తవానికి ఈనాడిని ఆయన చాలా తీవ్రంగా నిందించారు. టిష్యూ పేపర్కి ఎక్కువ అన్నట్టుగా చాలా ఘాటైనటువంటి రీతిలో ఒక మీడియా సంస్థని, ఒక పత్రికని, ఒక మాజీ ముఖ్యమంత్రి ఆ రీతిలో నిందించినటువంటి తీరు చాలా చాలా విస్మయకరం. సంస్కరణల ఫలితాలు ప్రజలకు అందాలి. 1 నుంచి డీడీఓ కార్యాలయాలు ప్రారంభించాలి, ఉప ముఖ్యమంత్రి ఆదేశం. ఇక 30 నుంచి కాజా వరకు యాక్సెస్ కంట్రోల్ కారిడార్. ఇప్పుడున్న హైవేకు సర్వీస్ రోడ్ల నిర్మాణం, 100 కిలోమీటర్ల మేర డిపిఆర్ తయారీకి టెండర్లు. మంగళగిరి దాటిన తర్వాత కాజా నుంచి మేదరమట్టల దగ్గర ఉన్నటువంటి 30 వరకు మొత్తం రోడ్డుకి ఇరువైపులా సర్వీస్ రోడ్లు నిర్మించడం, అవి ఒక పూర్తిగా యాక్సెస్ కంట్రోల్ కారిడార్గా మార్చే ప్రయత్నంలో ఎన్హెచ్ఐఏ ఉంది. పరిశ్రమలకు 1031 కోట్ల ప్రోత్సాహకాల విడుదలకు మార్గదర్శకాల రూపకల్పన. ఎంఎస్ఎంఈలకు సంబంధించి చాలా కాలంగా ఇవ్వాల్సిన రాయితీల విషయంలో ప్రభుత్వం తాత్సార్యం చేస్తుంది. ఎట్టకాలకి ఇప్పుడు వాటిని రిలీజ్ చేసేదానికి గైడ్లైన్స్ ఇచ్చారు. ఫండ్స్ ఎప్పుడు ఇస్తారో చూడాలి. ఇక ఆంధ్రప్రభ పత్రికలో ఈరోజు ఉన్నటువంటి కథనాలు మనం చూస్తే,
చినుకుతో వణుకు అనేటువంటి కథనం అకాల వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల్ని ఇక్కడ మనం చూడొచ్చు. మలేషియా సమ్మిట్కు వర్చువల్గా మోడీ మలేషియా సమ్మిట్కి వెళ్తారు, అక్కడ ట్రంప్తో భేటీ అయ్యే అవకాశం ఉంది అన్నట్టుగా కథనాలు వచ్చాయి. కానీ మోదీ మాత్రం డొమ్మా కొట్టేస్తున్నారు. మలేషియాలో జరగబోతున్నటువంటి యాసియాన్ సమ్మిట్కి ఆయన వెళ్ళటంలే, అంటే అక్కడ ట్రంప్ హాజరయ్యే అవకాశం ఉంది కాబట్టి ట్రంప్కి ముఖం చూపించలేక దూరమైపోతున్నారు అన్నట్టుగా ఇప్పుడు విపక్షాలు మోదీని విమర్శించే పరిస్థితి వచ్చింది. మిగిలినటువంటి కథనాల్లో దక్షిణ కొరియా మాన్స్టార్ మిసైల్ బరువు 36 టన్నులు, పొడవు 16 మీటర్లు, 8 టన్నుల బంకర్ వార్హెడ్, రేంజ్ 600 నుంచి 5000 కిలోమీటర్ల రేంజ్లో ఉండేటువంటి మిసైల్ తయారు చేశారు అనేటువంటి కథనం. జిన్పింగ్ మూడోసారి అధ్యక్షుడిగా కొనసాగింపు, సైన్యాధిపతిగాను ఆయనే, 5 ఏళ్ల ప్రణాళికకు ఆమోదం. చైనా మరోసారి అధ్యక్షుడిగా జిన్పింగ్ని ఎన్నుకున్నదనేటువంటి కథనం ఇక్కడ చూడొచ్చు. ఇక మహాగఠబంధన్ సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్ పేరుని కన్ఫర్మ్ చేసినటువంటి కథనం కూడా మనం ఆంధ్రప్రభ పత్రికలో చూడొచ్చు. ఇక ప్రజాశక్తిలో ఈరోజు వచ్చినటువంటి కథనాల్లో దంచికొట్టిన వాన, చంద్రబాబు యుఏఈ పర్యటన, రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అంటూ జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి ప్రెస్ మీటు, అమెరికాకు లొంగుబాటు, రష్యా నుంచి చమురు దిగుమతులకు రిలయన్స్ బ్రేక్, ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి అంశం, ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల యాజమాన్యాలు ఉద్యమ బాట, క్వాంటమ్ టెక్నాలజీ పరిశోధనకు సహకారం అందించండి అంటూ ఆస్ట్రేలియాలో లోకేష్ విన్నతి, డబ్బు తీసుకుని ఓటు తొలగించారు, 6 అనుమానితుల గుర్తింపు, కర్ణాటకలో ఓటు చోరీ యత్నాలపై దర్యాప్తులో నిర్ధారించిన సిట్ బృందం అన్నట్టుగా ఈ ఓటు చోరీ వివాదాల గురించి ఈ కథను ఇక్కడ మనం చూడొచ్చు. ఇక తెలుగుదేశం పార్టీలో వీధికెక్కిన వివాదాలు, చంద్రబాబుకి తల నొప్పి వస్తుందండి. చంద్రబాబుని ఆ పార్టీ కార్యకర్తలు ఎవ్వరూ లెక్క చేస్తున్నట్టు కనిపించట్లేదు. చంద్రబాబు ఆదేశాలని చంద్రబాబు ఆగ్రహించారంటూ వస్తున్నటువంటి ప్రకటనల్ని ఎవ్వరూ ఖాతరు చేయట్లేదు. చంద్రబాబు చాలా ఏదో రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తున్నాం, రాష్ట్రానికి అంత మేలు చేస్తున్నాం, ఇంత మేలు చేస్తున్నాం అని చెప్పుకునే ప్రయత్నంలో ఉన్నారు. కానీ కిందన తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం హద్దులు మీరి వివాదాలు కొని తెచ్చుకుని అనేక రకాల చిక్కులు చంద్రబాబుకే తీసుకొస్తున్నారు. దాంతో చంద్రబాబు ఈ సమస్యలు ఎట్లా పరిష్కరించాలో తెలియక తీవ్రంగా సతమతమవుతున్నారు. తిరువూరు తగాదా చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో నడుస్తుంది. అది టీ కప్లో తుఫానుగా ముగిసిపోయే అవకాశం లేదు. అది భారీ ప్రకంపనలు పుట్టించడం అనివార్యంగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీలో కేశినేని చిన్ని వర్సెస్ కొలుకుపూడి శ్రీనివాసరావుగా మారినటువంటి వివాదం ఆ పార్టీ పరిస్థితిని చాటుతుంది. ఇప్పటివరకు ఇరువురు నేతల్ని కట్టడి చేయడంలో టీడీపీ అధిష్టానం పూర్తిగా విఫలమైంది. కనీసంగా కూడా నియంత్రించడానికి ఆ పార్టీ నాయకత్వం ప్రయత్నం చేయలేకపోయింది. చేసిన ప్రయత్నాలు కూడా ఫలించే పరిస్థితి లేదు. అంటే టీడీపీ నాయకత్వం ఎంత బలహీనంగా ఉందో తిరువూరులో మనకు చాటుతుంది. తిరువూరే కాదు, తాడిపత్రి వెళ్తే జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్, ఆయన నేరుగా ఏఎస్పీని ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ తీవ్రంగా కలకలం రేపాయి. పోలీస్ అధికారుల సంఘం స్పందించింది, డిఐజీ చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. చివరికి నిన్న ఎస్పీకి వివరణ ఇవ్వడానికి జేసీ ప్రభాకర్ రెడ్డి వెళ్తే కనీసం ఎస్పీ కార్యాలయంలో కూడా ఆయన అనుమతించలేదు. అంటే పోలీసు వర్గాలు ఎంత ఆగ్రహంగా ఉన్నాయో చాటి చెప్పే. కానీ అదే జేసీ ప్రభాకర్ రెడ్డిని టీడీపీ నాయకత్వం ఏమైనా మందలించిందా, క్షమాపణ చెప్పమని ఆదేశించిందా, ఆయన తీరు మార్చుకోవాలని హెచ్చరించే ప్రయత్నం చేసిందా? టీడీపీ నాయకత్వం ఇప్పటి వరకు ఆ జేసీ ప్రభాకర్ రెడ్డిని నిరసిస్తూ తప్పుపడుతూ కనీసంగా హెచ్చరిస్తూ ఒక్క ప్రకటన కూడా జారీ చేసిన దాఖలాలు లేవు. అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి నాయకులకి టీడీపీ అధిష్టానం ఎంతగా కంగారు పడుతుందో, భయపడుతుందో, ఆందోళనతో ఉందో మనందరికీ అర్థమవుతుంది. అంత దారుణంగా బూతులు మాట్లాడి ఒక ఐపీఎస్ అధికారిని నిందించిన సాధారణ నాయకుడిని కట్టడి చేయలేకపోతే టీడీపీ నాయకత్వం ఎంత బలహీనంగా ఉన్నట్టు, ఎంతగా చేతులెత్తేస్తున్నట్టు చాలా బిడ్డరు. సరిగ్గా ఇదే ఘటన సమయంలో మళ్ళీ భీమవరం డిఎస్పీ చుట్టూ ఒకవైపు డిప్యూటీ స్పీకర్, రెండో వైపు డిప్యూటీ సీఎం చెరోదారి, మళ్ళీ దాన్ని కవరప్ చేసి అబ్బెబ్బే అట్టా అనలేదు, ఆ డిప్యూటీ సీఎం చాలా పెద్ద పదవి, ఆయన పెద్ద నాయకుడు అంటూ మళ్ళీ నిన్న డిప్యూటీ స్పీకర్ సన్నాయి నొక్కులు. జయసూర్య మీద ఇప్పటివరకు చర్యలు ఎందుకు లేవు? డిప్యూటీ స్పీకర్ అంత ఘాటుగా పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారని, సివిల్ కేసుల్లో ఇన్వాల్వ్ అవుతున్నారని, భారీగా వసూళ్లు చేస్తున్నారని ఆరోపించిన తర్వాత విచారణ చేసి ఎందుకని చర్యలు తీసుకోలేదు? ఆయన అక్కడ ఉండగా విచారణ చేస్తే ఏం జరుగుతుంది అందరికీ ఎరికే కదా. అయినా ఇలా వరుసగా టీడీపీ నాయకత్వాన్ని ఆ పార్టీ నేతల చిక్కుల్లో పెట్టేస్తున్నారు. టీడీపీ నాయకత్వం సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నట్టు కనిపిస్తోంది. ఈ సమస్యలు పరిష్కరించడంలో కూడా ఆ పార్టీ ఫెయిల్ అవుతుంది.
తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, ఆ పార్టీలో నేతలంతా చాలా నిబద్ధతతో సాగుతారని చాలా కాలంగా ఉన్నటువంటి ప్రచారం. కానీ ఇప్పుడు ఎక్కడికక్కడ అన్ని చోట్ల ఆ పార్టీ నాయకత్వం హద్దులు మీరిపోతున్నారు. కట్టడి చేయడంలో అధిష్టానం చేతులు ఎత్తేస్తుంది. చాలా విడ్డూరమైనటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయకత్వ బలహీనతలకి ఇది ఒక తార్కాణంగా మనం చూడొచ్చు. పబ్లిక్ సర్వెంట్ నిర్వచనం పరిధిలోకి వాలంటీర్లు ఎలా వస్తారు? వాలంటీర్లు 30,000 మంది మహిళల్ని కిడ్నాప్ చేసేశారు అంటూ పవన్ కళ్యాణ్ చేసినటువంటి అభియోగాల మీద కేసు ఏపీ హైకోర్టులో విచారణ సాగుతోంది. ఆ కేసుకు సంబంధించి విచారణ సందర్భంగా నిన్న హైకోర్టు ప్రస్తావించినటువంటి అంశాన్ని ప్రధానంగా పత్రికలు హైలైట్ చేశాయి. గౌరవ వేతనం మాత్రమే చెల్లించారు కాబట్టి వాళ్ళు పబ్లిక్ సర్వెంట్ కారు అన్నట్టుగా చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్పై కేసు ఉపసంహరణ పిటిషన్ను తమ ముందు ఉంచాలని ఆదేశం. 5 వాలంటీర్లు ఇచ్చినటువంటి ఫిర్యాదుతో గుంటూరులో జగన్మోహన్ రెడ్డి హయాంలో పవన్ కళ్యాణ్ మీద కేసు నమోదైంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కేసును ఉపసంహరించుకుంటూ ఆదేశాలు ఇచ్చింది. ఆ ఉపసంహరణకు సంబంధించినటువంటి పిటిషన్ని మా ముందుంచండి అంటూ నిన్న హైకోర్టు ఆదేశించింది. కేసును వాయిదా వేసింది. ఇక డాక్టర్ల సమ్మెకి సంబంధించినటువంటి కథనాలు. మంత్రి అనుచరుడి ఇంట్లో పేకాట శిబిరం. తప్పే ఉంది. డిప్యూటీ స్పీకర్ చెప్పారు కదా అది సంప్రదాయం అని. సంప్రదాయ క్రీడ ఆడుతున్నారు. సంప్రదాయ క్రీడ కూడా అరెస్ట్ చేసేస్తారా? సంప్రదాయ క్రీడలు ఆడుతూ హెల్త్ డ్రింకులు తాగుతూ తప్పేంటి? తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు రాష్ట్రం అంతా సంప్రదాయాన్ని పెంపొందిస్తున్నారు. సంప్రదాయం మరింత ప్రోత్సహిస్తున్నారు అనుకోవాలా దీన్ని. చూడండి ఎట్టా ఉందో. మంత్రి అనుచరుడి ఇంట్లోనే పేకాట డెన్, పేకాట క్లబ్బులు ఎంతగా రాష్ట్రంలో విస్తరించాయో, ఏ రీతిని సాగుతున్నాయో మొన్న డిప్యూటీ స్పీకర్ పవన్ కళ్యాణ్ చెప్పారు భీమవరం పేకాట క్లబ్బుల గురించి. ఇది కృష్ణా జిల్లాలో మంత్రి కొలుసు పార్థసారథి అనుచరుడి ఇంట్లో సాగుతున్నటువంటి పేకాట డెన్ అన్నట్టు. ఇక ఉక్కులో కాంట్రాక్ట్ కార్మికులు ఉక్కురి బిక్కిరి. ఉక్కు కాంట్రాక్టు రెగ్యులర్ కార్మికులు ఎవరో కాకుండా మొత్తం సిబ్బందిని కుదించే ప్రయత్నం చాలా వేగంగా సాగుతుంది. ఒకనాడు అదే వైజాగ్ స్టీల్ ప్లాంట్లో 15,000 మంది రెగ్యులర్ కార్మికులు పనిచేస్తే ఇప్పుడు 7-8,000 మంది ఉన్నారు. మిగిలినటువంటి వాళ్ళు కూడా వీఆర్ఎస్ ఇచ్చి పంపించేసే ప్రయత్నం జోరుగా సాగుతోంది. ఇక చిన్న కాంట్రాక్టర్లపై వివక్ష చూపొద్దు. జల్ జీవన్ మిషన్లో సహా ఉపాధి హామీ పథకం పనుల్లో చేసినటువంటి కాంట్రాక్టర్ల మీద ఈ ప్రభుత్వంలో వివక్ష చూపుతున్నారు. చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తూ చాలా భారీ మొత్తంలో బిల్లులు ఇచ్చామని ప్రచారం చేసుకుంటూ మాకు అన్యాయం చేస్తున్నారు అంటూ 2వ రోజు కూడా ధర్నా జరిగింది. జల్ జీవన్ మిషన్ సంబంధించినటువంటి పనులు చేసినటువంటి ఉద్యోగులు ఆర్డబ్ల్యూఎస్ ఆఫీస్ ముందు నిన్న 2వ రోజు కూడా తమ ధర్నాని కంటిన్యూ చేశారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని వాళ్ళంతా కోరుతున్నారు. ఇవి ఈరోజు వివిధ పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కథనాలు. ఆ కథనాల వెనక అసలు కథలు, వార్తల వెనక వాస్తవాలు. ప్రతిరోజు ఇదే రీతిలో ఉదయం 8 గంటల నుంచే రాతా కోతా వాతా పేరుతో మనం ఈ విశ్లేషణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. దాంతోపాటుగా ఈ వీడియో లైక్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.